5 లక్షల కోట్ల అప్పు చేసిన రాష్ట్రాన్ని ముంచిన కేసీఆర్ కు మళ్లీ అధికారం ఇస్తే మరో 5 లక్షల అప్పులు చేసి ప్రజల చేతికి చిప్ప ఇస్తారని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ మండిపడ్డారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ లో చేరితేనే ప్రజాప్రతినిధులకు నిధులు ఇస్తామని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు ఆయన. ప్రధాని మోదీ తమ భేదం పరమత పద్ధతి లేకుండా తెలంగాణలోని పంచాయతీలన్నింటికీ నిధులు కేటాయిస్తున్నారన్నారు. బీజేపీలోనే చేరితేనే నిధులిస్తామని మోదీ ఆఫర్ ఇస్తే బీఆర్ఎస్లో ఒక్కరైనా మిగిలేవారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. కొద్దిగా పిల్లలు కొంపలు ముస్తాడు సార్ కేసీఆర్ అట్లుండేది పరిస్థితి. మా వెంకయ్య బాగా చెప్తారు తిరిగి వచ్చి ఇట్లా. కాబట్టి ఇట్లా ఏమైనా కూడా ప్రజల స్పందన బాగుంది. 20వ తారీఖు వరకు 11,000 కార్నర్ మీటింగ్స్ పెడుతున్నాం. ఇలా బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయాలి. పూర్తి స్థాయిలో గ్రామాల సమస్యలు తెలుసుకోవాలి. సమస్యలు తెలుసుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పి ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. ప్రజలు కష్టాలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ఒక భరోసా ధైర్యం కల్పించడానికే భారతీయ జనతా పార్టీ ఈ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ మన 10వ తారీఖు స్టార్ట్ చేస్తాం. 20వ తారీఖు వరకు పూర్తి చేస్తాం. ఇప్పటికే దాదాపు నిన్నటి నుంచి వరకు దాదాపు 1900 మీటింగ్. కొత్తగా పిల్లలు కొంపలు ముస్తాడు సార్ కేసీఆర్.